ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభునామములో మీకు శుభములు. నేను ఇప్పుడు కేరళ రాష్ట్రంలో ఎర్నాకులం ప్రాంతంలో ఉన్నటువంటి, అంతకుముందు కోచిన్ అనేటువంటి ప్రాంతము, ఆ యొక్క ప్రదేశంలో ఉన్నాను. ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ సిఎస్ఏ చర్చ్ అనేది ఉంది, మీరు చూడవచ్చు. ఇది ఈ యొక్క చర్చ్ 1500 శతాబ్దంలో ప్రారంభించడం జరిగింది. ఇది పురాతనమైనటువంటి దేవాలయము, మీరు గమనించవచ్చు. ప్రియ సహోదరులారా, పునీత ఫ్రాన్సిస్ దేవాలయము క్రీస్తు శకం 1500 శతకంలో ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. అతి పురాతనమైనటువంటి దేవాలయం. చూసి తరించండి, దేవుని దీవెనలు పొందండి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరులారా, ఈ యొక్క దేవాలయము అతి పురాతనమైన దేవాలయము. ఇది పవిత్రమైనటువంటి దేవాలయము. మా పాఠశాల విద్యార్థులతో ఇక్కడికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దేవాలయము ఇప్పటికి కూడా ప్రతి ఆదివారము దేవుని ఆరాధించడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము భారతదేశానికి మార్గాన్ని ఐరోపా ఖండం నుంచి మరియు అమెరికా నుంచి సముద్ర మార్గాన్ని కనుగొన్న వ్యక్తి ఈ యొక్క వాస్కో డ గామా గారు. వారి యొక్క సమాధిని, ఈయన వాస్కో డ గామా, వారి యొక్క సమాధిని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది ఫోర్ట్ కొచ్చిలో ఉన్నది. Yes. This is the tomb of Vasco da Gama, the discoverer of sea route to India. A Portuguese sailor, Vasco da Gama. He died in 1524. He buried. Later, his remains were transported to Lisbon, Portugal. Hey, don't touch. Don't touch.